అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10 ఏళ్ల నుంచి కూడా ఒక కొలిక్కి రానటువంటి సమస్యను మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దారికి అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే మేడం. అగ్రిగోల్డ్ భూమి బాధితులు 10 ఏళ్ల నుంచి నలిగిపోతూనే ఉన్నారు. ఆ సమస్య అసలు పరిష్కారం వస్తుందా రాదని కూడా మొన్నటి వరకు మనకు ఒక డౌట్. అయితే మొత్తానికి రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం అయితే జారీ చేయడం అయితే జరిగింది. అసలు ఏంటి దానికి అసలు పరిష్కారం అయిపోయింది అనుకుంటున్నారా, లేదా ఇంకా ఏమైనా ప్రాసెస్లో ఉందనుకుంటున్నారా? అంటే 6 నెలల్లో ఖాతాల్లోకి నగదు వెళ్ళాలి, హై క్లియరెన్స్. ఓకే. ఏదైతే నిన్నటి జరిగిన కేబినెట్ మీటింగ్లో దీని గురించి చాలా సీరియస్గా డిస్కషన్ జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఇది లక్ష్యంగా మీరు వెళ్ళటం కాదు, ఖచ్చితంగా అది జరిగి తీరాలి అని. లక్ష్యం చేసుకొని వెళ్ళటం వేరు, కానీ అది పూర్తవటం వేరు. కాబట్టి అది పూర్తయ్యే దిశగా మీ అడుగులు ఉండాలి. ఖచ్చితంగా దీనికోసం ఎంత వీలైనంత త్వరగా మీరు ఈ పనుల్ని కంప్లీట్ చేయండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయటం. దాదాపుగా 10 సంవత్సరాల పైనే అవుతుంది. ఈ అగ్రిగోల్డ్ ఏంటి, భూములు ఏంటి, సమస్య ఏంటి, ఆ పెట్టుబడులు ఏంటి, వాళ్ళు ఎంత మంది, మరి ఎన్ని లక్షల మంది దాంట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయి ఉన్నారు. కొంత మేరకే చేయగలిగారు, కానీ ఇంకా పూర్తిగా స్థాయిలో చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కూడా ఏదో చెప్పారు కానీ చేసింది లేదు. వాళ్ళు నడక నడుస్తూనే ఉంది. మరి అలాంటిది ఈ రోజున నిజంగానే ఈ అగ్రిగోల్డ్ బాధితులు మరి వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు బాధపడుతూ ఉన్నారో దాని నుంచి విముక్తి లభించబోతుందా అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనటానికి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద పూర్తిగా మరి అధికారుల ఆదేశాలు జారీ చేయటం కానివ్వండి, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్లకు ఒక భరోసాని ఇచ్చారని చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో మనం విన్నాం అగ్రిగోల్డ్ దాని మీద ఎన్ని విధాలుగా వాళ్ళు పాపం ఇబ్బందులు గురయ్యారో, ఎన్ని రకాలుగా ప్రభుత్వాలకి మరి వీళ్ళు తమ మొర విన్నవించుకున్నారో, అయినా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఎన్నో సంవత్సరాలు చూసాం. అంటే ఇంకా ఇది ఇప్పటికీ కాదు ఎప్పటికీ జరగదేమో అన్న దాన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఖచ్చితంగా దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేయటం, నిన్న కేబినెట్లో దీని గురించి మాట్లాడటమే కాకుండా దాన్ని ఖచ్చితంగా అయ్యి తీరాలి అని చెప్పటం. ఖచ్చితంగా వీళ్ళకైతే మరి ఇది జరిగి తీరుతుంది. దాదాపుగా 10,40,000 మంది దీంట్లో ఉన్నారు బాధితులు. వాళ్ళందరికి కూడా మరి న్యాయం చేయాలి, న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం ఈ రోజున ముందుకు నడుస్తుంది అనే చెప్పారు. అంటే ఎక్కడైనా సరే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి గతంలో విన్నాం, జోగి రమేష్ వాళ్ళ కొడుకు కూడా ఆ వివాదంలో ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దేంట్లో లేకుండా ఉంటారు మనం అనుకోవటమే గానీ, ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు ఇల్లీగల్ వాటిలో ముఖ్యంగా ఉంటారు. ఎందుకంటే లీగల్ గా ఎప్పుడు వెళ్ళరు. మనం నిన్నటి నుంచి చూస్తున్నాం పెద్ద దస్తగిరికి సంబంధించి మరి ఒక కొలిక్కి వచ్చింది అనుకుంటుంటే ఏం జరుగుతుంది, అది ఇంకొకటి వస్తూనే ఉంటుంది. ఎవరైతే వీళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి మేనమామ, మరి ఆయనతో పాటుగా ఈ పెద్ద దస్తగిరి కూడా బినామీగా ఉండటం, ఆ భూములు దాదాపుగా 9 ఎకరాల 70 సెంట్లు, అదే 50 కోట్లు. 9 ఎకరాల 70 సెంటు భూమి 50 కోట్ల రూపాయలు. అసలు ఈ భూములు ఎవరి అంటే ముస్లింలవి. అదొక వాళ్ళు ఒక సంస్థను ఏర్పరిచి ముస్లిం పేద విద్యార్థుల కోసం వాళ్ళ చదువులకి వాళ్ళ మంచి చెడ్డలకి ఆ డబ్బుని ఖర్చు పెడదాం, దాని మీద వచ్చే ఇన్కమ్ అని చెప్పి వాళ్ళు ఏర్పడింది. వక్ఫ్ సంబంధించింది కాదు, వేరేది. ఇంకా దానికోసం ఏర్పాటు చేసిన దాన్ని వీళ్ళు దోచుకున్నారు. ఇలాగ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు, తీసుకురావటమే కాకుండా న్యాయం జరుగుతుంది. ఫస్ట్ వెలుగులోకి రావటం అన్ని వస్తున్నాయి, కానీ వాళ్ళకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనే దిశగా అడుగులు వేసినప్పుడే ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరిగినప్పుడు ఎవరమైనా ఆ ప్రభుత్వం గురించి కానీ ఆ నాయకుడి గురించి కానీ చెప్పుకుంటాం. కానీ అగ్రిగోల్డ్ భూముల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇన్ని రోజుల తర్వాత నిజంగా ఎంత గుడ్ న్యూస్ అంటే వాళ్ళకి దశాబ్దాల తర్వాత ఒక విషయం, మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి చెల్లిస్తామంటే ఎలా ఉండేది చెప్పండి. అసలు ఏమో ఆశలు వదిలేసుకున్నారు. నాకు తెలిసే పోలేడంత మంది ఉన్నారు పాపం డబ్బులు దాచుకొని, మరి దానికి సంబంధించి అవి వెనక్కి రావని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళ బాధ వర్ణనాతీతం. వాళ్ళు ఏమైనా బాగా ఉన్నాళ్ళంటే అది కాదు. అంటే ఆ డబ్బులు ఇప్పటికంటే 10 సంవత్సరాలు అంటే తక్కువ సమయం కాదు. ఇప్పటికి గనక వడ్డీ ఇచ్చుకుంటే నాకు తెలిసి చాలా ఎక్కువ మొత్తం కూడా వచ్చేది. అవును, ఖచ్చితంగా. సో అటువంటి మళ్ళీ వచ్చాయి అంటే అది మామూలు విషయం కాదు మీరు అన్నట్టుగా. అయితే ఈ న్యాయం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ న్యాయం గత ప్రభుత్వ హయాంలో జరగలేదు అంటే మీరు ఒక మాట అన్నారు, ఏమని
జోగి రమేష్ కుమారుడు ఉన్నారు కాబట్టి ఇలా జరిగిందని. నిజంగా ఆయన ఉన్నందువల్లే గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు న్యాయం జరగలేదా ఈ అగ్రిగోల్డ్కి సంబంధించి? అవును, చేయలేదు. ఈ రోజున చూస్తే మీరు ఎన్ని కోట్లు అనుకుంటున్నారు దాదాపుగా భూమి? ఇక్కడ వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అటాచ్ చేసింది 4,141 కోట్లు. 4,140 కోట్లు అంటే లిక్కర్ స్కామ్ కంటే పెద్దది. మరి దాంట్లో విలువైన ఆస్తులను వేలం వేయటం ఆ కమిటీ ప్రధాన బాధ్యతగా తీసుకున్నారు అక్కడ. దాని ద్వారా వచ్చిన వాటిని వీళ్ళకి రికవరీ చేస్తారు. ఓకే, దాని ద్వారా ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఎలా వీళ్ళకి రికవరీ చేద్దామంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు చూడండి, 4,141 కోట్లు అంటే మామూలు విషయమా? మరి ఇన్ని రోజుల నుంచి ఏమైపోయింది? ఈ రోజున ఎందుకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడిగే వాళ్ళకి ఇదిగో బాధితులకి ఆసరాగా నిలబడుతుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు ఏదైతే గతంలో నష్టపోయారో కనీసం ఇప్పుడు ఇప్పటికైనా సమస్య పరిష్కారం అయిందిగా. ఆశలు వదిలేసుకున్నారు అసలు. ఈ రోజున చూస్తున్నాం, ఇప్పుడు పెద్దస్తగిరి మరణానికి కారణం ఎవరంటే అక్కడ భూమి వివాదం. దాంట్లో వీళ్ళు 100 కోట్ల రూపాయలు 100 దస్తావేజులు వచ్చినాయి బయటికి, డాక్యుమెంట్స్ వాళ్ళ ఇంట్లో బయటపడ్డాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎవరెవరికి వీళ్ళు ఇన్లీగల్గా, అంటే ఇప్పుడు మీకు భూమి ఉందనుకోండి, అక్కడ మీ పేరు రిజిస్టర్ అయ్యి ఉండిద్ది, డాక్యుమెంట్స్ మీ దగ్గరే ఉంటాయి. కానీ ఆన్లైన్ లో చూసుకుంటే మీ భూమి మీ పేరును ఉండదు, వేరొకరి పేరును ఉండదు. అది చేశారు పెద్దస్తగిరి అని రవీంద్రనాథ్ రెడ్డి. డిజిటల్ గా మాయం చేశారు. ఇన్లీగల్ గా చాలా అట్లా భూముల్ని వీళ్ళు కొట్టేయటమే కాకుండా, ఏదైతే విజయలక్ష్మి ఏదైతే ఈ రియల్ ఎస్టేట్, విజయలక్ష్మి రియల్ ఎస్టేట్ అని ఒకటి పెట్టి దాని ద్వారా మరి వీళ్ళు భూముల్ని ఇష్టానుసారంగా ఎవరికి పాపం తెలియకుండా కొట్టేసి ఈ 100,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని పోగు చేసుకుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ రవీంద్రనాథ్ రెడ్డి. మరి ఎక్కడ అది వచ్చేసి కమలాపురం అనుకుంటా, కమలాపురం నియోజకవర్గం అది. అక్కడ ఈయన ఉన్నాడు. అక్కడ భూములను కొట్టేయటమే కాకుండా ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అనధికారికంగా ఎన్ని రకాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు, సజ్జల ఎస్టేట్ అని సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు రెవెన్యూ అటు ఫారెస్ట్, ఏ డిపార్ట్మెంట్ని కూడా వదిలిపెట్టలా వీళ్ళు. అన్ని భూముల్ని కొట్టేస్తారు. కానీ ఇంత కొట్టేసిన వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున ఆలోచించుకోవాలి. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మనుషులకి నువ్వు దోచిపెట్టినప్పుడు ప్రజావేదిక ప్రజల డబ్బుతో కట్టి 2 సంవత్సరాలు కష్టపడి కడితే 2 గంటల్లో నేలకూల్చావు, అది ఇల్లీగల్ అని. మరి వీటన్నింటిని ఏమంటారు చెప్పాలి. ఏదో నెలకోసారి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి కళ్ళు మూసుకోండి అని చెప్పటం. ఒక ఆడపిల్ల వచ్చి నీ దగ్గరికి, నీ పార్టీ అమ్మాయి నాకు ఆరోగ్యం బాగాలేదనో బిడ్డకు ఆరోగ్యం బాగాలేదని చెప్తే కళ్ళు మూసుకు 3 ఏళ్ళు గడిచిపోతాయి అని చెప్తావా? ఎవరైనా చెప్తారా అసలు? అట్లాంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఏదైనా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే, ఈ రోజున అగ్రిగోల్డ్ బాధితుల తరపున మరి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏమైతే ఉందో అమోఘం. నిజంగా వాళ్ళకి మంచి రోజులే. ఈ రోజున కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేది ఇదొక్క మళ్ళీ ఇంకొకసారి నిరూపించుకుంది అనటానికి ఇది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మేడం, ఒకవైపు అభివృద్ధితో పాటు మరోవైపు సంక్షేమంతో పాటు ఇక్కడ చూస్తే కనుక లా అండ్ ఆర్డర్ పరుగులు తీస్తుంది. ఎందుకంటే అన్యాయం జరిగింది అంటే వెంటనే వాళ్ళకి న్యాయం చేసే దిశగా అయితే ప్రభుత్వం కదులుతుంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఖచ్చితంగా ఇంకా కదులుతుంది, ఓకే, బాగా చేస్తుంది. కాకపోతే చిన్న చిన్న ఉంటున్నాయి కదా, ఇంకా పోలీసులు గత ప్రభుత్వంతో ఓకేనా? కంపేర్ అసలు చేసుకోలేములేండి. అసలు ఏ విషయంలో కూడా ఇక్కడ ఒకటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవ్వకుండా ఎంతమందికి ఎన్ని రకాలుగా ఆసరాగా నిలబడ్డారు, వీళ్ళు అండగా ఉన్నారు అనేది పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులతో కానీ వాళ్ళ పనితీరుతో కానీ వాళ్ళ దేంతో కూడా మనం ఎవరిని కూడా కంపేర్ చేయలేం. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్నే కాదు ఎవరిని కూడా చేయలేం. అంత దారుణంగా ఉంటాయి వాళ్ళ ఆలోచనలు, అంత దారుణంగా ఉంటాయి వాళ్ళ అవినీతి పనులు, అంత దారుణంగా ఉండిద్ది వాళ్ళ నీచమైన ఆలోచన విధానం. ఎందుకంటే మొన్న అంబటి రాంబాబు గారిని చూస్తే ఇంకా రాంబాబు గారు అనాలకి తప్పట్లేదు, గౌరవం ఇవ్వాలి కావాలి వీళ్ళకి. గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేస్తారని, అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదు. అట్లాంటి వ్యక్తి ఏం చెప్తున్నాడు, మొన్న నిమ్మల రామానాయుడు గారిని డ్రామాలో వేస్తున్నావు అన్నాడు. నీకంటేనా, నీ నాయకుడి కంటేనా, మీ పార్టీ వాళ్ళకంటేనా డ్రామాలు? ఎవరేస్తారు, ఎందుకు వేస్తారు? 19 కిలోమీటర్లు ఆ టెన్నెల్లో వెళ్ళి ఏ రాళ్లు విరిగి పడతాయో తెలియకుండా దానికి సంబంధించి
అది ఎన్బిఎన్మో ఏదో అంటారు, అది దానికి అడ్డుగా ఉంది. దాన్ని ఎప్పుడో వీళ్ళే 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు నీటిపారుదల శాఖగా మంత్రిగా ఉండి వెలిగొండ ప్రాజెక్ట్ లో ఇప్పుడు దాన్ని తొలగిస్తేనే ఆ నీరు ప్రవాహం వచ్చింది. అది ఎందుకు తొలగించలేదు వీళ్ళు? ఇంకా నేర్చుకుంటున్నారంటారా నీటిపారుదల గురించి? అప్పుడైతే నాలెడ్జ్ చెప్పాడు కదా, డయాఫ్రమ్ వాళ్ళకి అర్థం తెలియనాడు. ఈ రోజున డ్రామాలని మాట్లాడుతుంటే ఏం మెట్టుతో కొట్టాలి వీళ్ళని. కాబట్టి మీరు అంటున్నట్లుగా అసలు ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని పోల్చుకోలేము. ఎక్కడా కూడా ఆ నాయకులకి ఈ నాయకులకి అసలు ఎక్కడ మనం పోలిక పెట్టలేము. ఈ రోజున కూటమి ప్రభుత్వం మీరు అంటున్నట్లుగా న్యాయం, ధర్మం, చట్టం అన్ని వెళ్తున్నాయి. కాకపోతే పోలీసు వ్యవస్థలో కూడా ఇప్పుడు వింటున్నాయి. కొంచెం వాళ్ళు అధికారులుగా ఉండి ఈ రోజు కూడా పేపర్లో చదివాను నేను, ఏంటంటే ఒక పోలీసు ఎస్ఐయో కానిస్టేబుల్ మరి అతను ఏం చేశాడంటే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమికులు వాళ్ళు, ఆ అమ్మాయిని నువ్వు లైంగికంగా ఇబ్బందికి గురి చేస్తావని చెప్పి నీ మీద కేసు నమోదు చేస్తానని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడు. ఓకే, అంటే ఇంకా ఉన్నారు అది. ఇట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి వాళ్ళని మనం పచ్చని పొలంలో పురుగులు వేరేసినట్టు వేరేయాలి. దానికోసం క్రిమి సంహారక మందులు వాడాలి, తప్పదు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఉన్నారు. ఇట్లాంటి క్రిముల్ని వేరే అవతల వేయాలి. ఖచ్చితంగా ఇట్లాంటివి ఇంకా జరగకుండా మనం చూసుకోవాలి. ఇంకా చిన్న చిన్న లోపాలు ఇంకా అక్కడ ఉన్న అధికారులు, ఈ రోజున ప్రభుత్వం బాగా పనిచేస్తుంది కానీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఈ రోజున ప్రభుత్వం చేస్తుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు కష్టపడుతున్నారు. కానీ వీళ్ళతో అయిపోదుగా. ఆ కింద పంచాయతీ లెవెల్ నుంచి, వార్డు మెంబర్ నుంచి అక్కడ. మరి ఇప్పుడు నిన్న విజయవాడలో అనుకుంటా హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగి ఆ కాలు తీసేయాల్సిన పరిస్థితి. కాలు తీసేస్తే ఏం జరిగింది, ఆ కాలుని ఏదైతే ఆ పక్కన ఒక డస్ట్ బిన్ లాంటిది పెట్టి దాంట్లో పెడతారో కుక్కొచ్చి కాలు లాక్కి వెళ్ళిపోయింది. నిర్లక్ష్యం. మరి ఎవరు చేయాలి? అది కింద ఉన్న వాచ్మెన్ చూడాలి, సెక్యూరిటీ గార్డ్ పట్టించుకోవాలి, డాక్టర్లు వెళ్ళి కుక్కల కాపలాగా అయ్యారు కదా. అది ఈ రోజున రాష్ట్రంలో జరుగుతుంది పోల్చుకుంటే మనం. అంతే కదా, ఈ రోజున డాక్టర్ ఆపరేషన్ చేయగలుగుతాడు, డాక్టర్ మెడిసిన్ ఇవ్వగలుగుతాడు, డాక్టర్ రోగికి మరి జాగ్రత్తగా చూసుకోగలుగుతాడు. మరి ఇంజక్షన్ కూడా నువ్వే చేయాలి, వచ్చి ఆయన నోట్లో టాబ్లెట్ కొన్ని వేయాలంటే నర్స్ వేయాలి. బీపీ ఎవరు చెక్ చేయాలి? నర్స్ చెక్ చేయాలి. టైం టు టైం మెడిసిన్ వేసుకున్నావా లేదా ఎవరు చెక్ చేయాలి? నర్స్ చేయాలి. కాబట్టి ఇట్లా ఎవరికి ఉండే బాధ్యత వాళ్ళకు ఉండిద్ది. వాళ్ళ బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ఈ రోజున ఏమంటారు, డాక్టర్ సరిగ్గా ఆడికి భయం చెప్పలేదేమో అందుకనే వాడు చేయలేదంటే డాక్టర్ ఏం భయం చెప్తాడు వాడికి? ఏం చెప్పాలి? గేట్ మ్యాన్ కూడా నేనే చూసుకోవాలంటే ఎంబీబీఎస్, ఎంఎస్లు, పిహెచ్డీలు చేస్తే ఏం ప్రయోజనం? ఇట్లాగా. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి, లోకేష్ గారు ఏం చేయాలి, ఇలా ఉండాలి వ్యవస్థలో. మరి కింద స్థాయి వాళ్ళని కూడా మేమే చూసుకోవాలంటే కుదరదు కదా. కాబట్టి ఎవరి పని వాళ్ళు సక్రమంగా చూసుకోవాలి. ఈ రోజున పోలీస్ వ్యవస్థలో ఉన్న అధికారులు వాళ్ళ మీద వారి కొరడాను జుళిపించి ఎవరైతే పనికిమాలిన పనులు చేస్తున్నారో, ఎవరైతే ఇట్లాగా అసాంఘిక కార్యకలాపాలు తెరలేపుతున్నారో వాళ్ళకి వెంటనే సస్పెండ్ చేయటం ఏం చేయాలి? ఏదో విఆర్లో పెట్టి పక్కన పడేస్తే కుదరదు కదా. వాళ్ళు ఇంకోసారి ఆ పని చేయకుండా ఇంకొకటికి ఆలోచన లేకుండా వీళ్ళు చేయాలి. అప్పుడే వ్యవస్థలు బాగుంటాయి. మనం ఏదైతే మంచి ప్రభుత్వం అని ఈ రోజున అనుకుంటున్నామో అది నిజంగా మంచి ప్రభుత్వమే. ఇది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.